యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి అక్కపల్లి గోకవరం అనే గ్రామానికి వచ్చామండి. ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఉంగుటూరు మండలంలో ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామిని దర్శించుకుందాం రండి. ఇది దేవాలయ ప్రాంగణం అండి. స్వామి ప్రాంగణం దగ్గర సీతారాముల్ని కూడా ఇది చూడండి, చుట్టూ ప్రాంగణం అన్నమాట. ఇది దేవాలయానికి 2002లో ప్రతిష్ఠించినట్టు ఇక్కడ ఉందండి. వెనక మొత్తం చుట్టూ పొలాలండి. చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో ఊరి మధ్యలో చుట్టుపక్కలన్నీ మధ్యలో అన్నీ ఇళ్ళేనండి. మధ్యలో ఉన్నారనమాట స్వామివారి దేవాలయము. వెనకంతా కూడా పొలాలండి. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ గాలి అది కూడా నిజంగా కొత్త ఊపిరి వచ్చినట్టు అనిపించింది. అక్కడ ఆ లోపలికి వెళ్ళగానే అంత బాగుందన్నమాట. ఇక్కడ స్వామిని చూడండి ఎలా ఉన్నారో. ఇది లోపల ప్రాంగణం అండి. ఇటు సైడు వినాయకుల వారిని పెట్టారు. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక సైడు వినాయకుల వారు ఉన్నారు. ఇటు సైడ్ సాయిబాబాని ప్రతిష్ఠించారండి. ఇదన్నమాట గుడి ప్రాంగణం. ఇది లోపలికి వెళ్తే ఇది గర్భగుడి అండి. ఈ గర్భగుడిలో ఇలా స్వామిని ప్రతిష్ఠించారనమాట. స్వామి ఉత్సవమూర్తిగా ఒక స్వామి, విగ్రహం వేరే స్వామి, 2 స్వాములు ఉన్నారండి ఇక్కడ. వెనక సేమ్ సీతారాములు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి ఉన్నారు. వెనక మందిరంలాగా పెట్టారండి ఒకటి. చాలా నిండుగా ఉందండి. అటు సైడ్ ఇటు సైడ్ ఆ పంచలు వేయడం కానీ అది చాలా నిండుగా అనిపించింది. స్వామివారికి నిత్య పూజలు ఉన్నాయండి. స్వామివారికి ఒక పంతులు గారిని కూడా ఏర్పాటు చేసి ఊరి ప్రజలందరూ కలిసి నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామిని ప్రసన్నం చేసుకుంటున్నారండి. ఇక్కడ ప్రజలందరూ కూడా స్వామిని దర్శించుకోండి. నమ్మిన దైవమై గుడి ఊరి ప్రజలందరినీ కాపాడుతున్న స్వామిగా భక్తులందరూ కూడా చాలా ఇష్టంగా కొలుస్తారంటండి ఇక్కడ స్వామిని. వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రోజు కూడా భక్తులు వస్తుంటారంటండి. మంగళవారం శనివారం అయితే ఇంకా ప్రత్యేక పూజలు చేస్తారంట. పంతులు గారు ఎప్పుడూ మనకి అవైలబుల్లో ఉంటారండి. ఆపోజిట్లోనే హౌస్ ఉంటుందన్నమాట. మీరు ఏ టైంలో వచ్చినా కానీ ఆపోజిట్ హౌస్కి వెళ్తే పంతులు గారు అవైలబుల్లో ఉంటారు. మీకు అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఏం చేయాలన్నా కానీ చేస్తామని చెప్పారండి. ఊరి ప్రజలందరికీ కూడా చాలా ఇష్టదైవంగా ఇక్కడ కొలువై ఉన్నారండి మన స్వామి. చూడండి, దండం పెట్టుకోండి. చాలా బాగా అలంకరించి ఆ పట్టు వస్త్రాల్లో చాలా నిండుగా ఉన్నారండి మన స్వామి. పక్కన కూడా చూడండి, ఉత్సవ విగ్రహానికి కూడా సేమ్ అదే కలర్ పంచ కట్టి ఆ పట్టుబట్టల్లో స్వామి ఎంత నిండుగా ఉన్నారండి. మీకు కూడా చాలా బాగా అనిపించింది కదండి ఈ స్వామిని దర్శించుకోవడం. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి మన స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. చాలా నిండుగా అలంకరించారండి స్వామిని ఆ పట్టు వస్త్రాలతో. చాలా బాగా అనిపించిందండి. ఇంకా గుడి ప్రాంగణంలో చూసుకుంటే ఇక్కడ సరస్వతీదేవిని కూడా ప్రతిష్ఠించారండి. లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామి వారి వండి స్వామి చేసిన కార్యాలన్నిటినీ కూడా ఇక్కడ ఇలా పఠనం రూపంలో ఇలా పెట్టారనమాట గుడికి ప్రాంగణానికి. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు కూడా పెట్టారండి గుడిలోనే. ఈ దేవాలయంలోనే నవగ్రహ పూజలు శాంతులు చేయించుకునే వాళ్ళకు కూడా ఇక్కడ శివయ్యను కూడా నిర్మించారండి. ఒకే దేవాలయంలో స్వామిని ప్రతిష్ఠించి ఇక్కడ ఇలా నవగ్రహాలను కానీ శివయ్యని కానీ లక్ష్మీదేవిని కానీ చాలా బాగా అనిపించిందండి. ఇదంతా కూడా కాళ్ళు కడుక్కోవడానికి అది చాలా నిండుగా ఉందండి. దేవాలయం అయితే చాలా ప్రశాంతంగా స్పేషియస్గా కూడా ఉందండి.
తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వచ్చి మన స్వామిని ఇక్కడ దర్శించుకో. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా, మనమంతా హనుమాన్ భక్తులమంతా ఒక ఫ్యామిలీలా ఫామ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మన యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే దానిలో జాయిన్ అయ్యి హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వగలరని ఆశిస్తున్నాను. మనం రక్త సంబంధంతోనే కాదండి, దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వచ్చండి. దయచేసి మీకు ఎవరికైనా స్వామి అంటే ఇష్టం ఉంటే మనం హనుమాన్ ఫ్యామిలీ మెంబర్గా మనం దగ్గర అవ్వాలని ఆశిస్తున్నాను అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మన ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.